కార్తిక్ గారు నిజంగా ఒంటరి ప్రయాణికుడు. అసలు ఒంటరి ప్రయాణికుడు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ పేరు? అదేం లేదండి. నేను సోలోగా ట్రావెల్ జేయడం ఇష్టం నాకు. ఒంటరిగా తిరగడం. హ్మ్. అందుకే ఇంగా ఇంగ్లీష్‌లో పెట్టుకోలేంగా. తెలుగులో ఒంటరి ప్రయాణికుడని పెట్టుకున్నాను. కానీ మీరు ఒంటరిగా ఎప్పుడు కనిపించిందే లేదే? ట్రావెలింగ్‌లో పరిచయం అవుతారండి. ఇది జనాలు పరిచయం అవ్వడం ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ గదా! హ్మ్. జనాలు పరిచయం అవుతారు. వాళ్ళతో కలిసి తిరుగుతా ఉంటాను. ఓకే. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు. ఏమో అండి మీరు అదే జూసినారేమో! అవునా? సో, మీ యూట్యూబ్ ఓపెన్ చేసి మనం చూద్దాం కావాలంటే. చాలా ఉంటాయండి. కానీ వైరల్ అయినటివి అవుంటాయి. హ్మ్. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు గదా! ఆహా! సో, అందుకని. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి. ఓకే. అసలు ట్రావెలింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టమండి. సో, నార్మల్‌గా. ఇనిషియల్‌గా నేను ఐటీ జాబ్ జేసేవాడిని. హ్మ్. మీకు ఐడియా ఉంటది. యూనిలీవర్ ఐడియా ఉందో. యాహ్! యాహ్! సో, నేను యూనిలీవర్‌లో వర్క్ చేసేవాడిని. వెబ్ ఓకే. డెవలప్‌మెంట్ చేసేవాడిని. సో, హ్మ్. దాని తర్వాత ఇంకా ట్రావెల్ మీద ఇంట్రెస్టు నాకు ఎప్పటినుంచో ఉంది. బట్ అప్పుడు ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా లేదు. ఓకే. సో, స్ట్రాంగ్ అయిన తర్వాత నేను ఇంక రిజైన్ చేసేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. ఆహా! ఎక్కడి నుంచి మీరు? తిరుపతి నుంచండి. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ అయింది. అవునా? అమ్మ, హ్మ్. నాన్న వాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ ఇంట్లో ఉంటారు. ఓకే. నాకొక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ వర్క్ చేస్తారు. డ్యాడీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు పాస్డ్ ఔట్ అయిపోయినారు. ఓకే. సో, అలా సో, డ్యాడీకి కూడా ఫ్యామిలీ అది డ్రీమ్ అనమాట ట్రావెల్ చేయడం అనేది. సో, ఆ హుహు. డ్రీమ్‌ని నేను కంటిన్యూ చేస్తున్నా డ్యాడీ డ్రీమ్‌ని. మీ నాన్నగారికి ఇష్టమా చాలా అట్లా? ఇష్టం ఉంది.